బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సార్. నమస్తే అండి. స్టూడెంట్స్ ప్రకారంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామందికి కూడా ఎస్పెషల్లీ 10th తర్వాత నెక్స్ట్ 11thలో నేను అనుకున్న సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కారణాల చేత లైక్ వాళ్ళు ట్రై చేసినా కొందరికి పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకొందరు లైక్ దానికోసం చేస్తున్న ప్రయత్నంలో ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్ ద్వారా వాస్తవంలో ఉండదు. సో అలా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అండ్ కానీ అనిపిస్తూ ఉంటుంది, అరే మార్నింగ్ లేసానే, నేను చదివానే, అరే ఇంకొంచెం చదివి ఉంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యేది వాడిని అని అనుకుంటూ ఉంటారు. కానీ అట్లీస్ట్ ఈ 11th తర్వాత, అంటే ఈ 11th ఎట్లాగా అయిపోయింది, నెక్స్ట్ నేను వెళ్ళే కెరియర్కి ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశానో అవి చేయకుండా జాగ్రత్త పడితే నేను నా కెరియర్లో ఇంకా బాగుండే అవకాశాలు ఉంటాయా అని అడిగే వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? 12th అనేటువంటిది ఆ ప్రయాణంలో పిల్లల యొక్క జర్నీలో అకాడమిక్ కెరియర్లో ఒక బిగ్ జంక్షన్ అండి అది. సో 12th వరకు కూడా అంతకు ముందు జరిగినటువంటి జర్నీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం మాట్లాడుతున్నది జేఈ నీట్ కోచింగ్ కాంటాక్ట్స్లోనే మాట్లాడుతున్నాం. వీళ్ళలో చాలామంది, కొంతమంది 6th నుంచి కోచింగ్ మొదలు పెట్టుకుని ఉంటారు, కొంతమంది 8th నుంచి ఫౌండేషన్ క్లాసెస్ని మొదలు పెడతారు, కొంతమంది 9thలో జాయిన్ అవుతారు, కొంతమంది 11thలో మాత్రమే స్టార్ట్ చేస్తారు. ఎవరైనా కానివ్వండి, 11th తర్వాత 12thకి వచ్చేటప్పటికి నేను చాలా బాగా నమ్ముతాను, చాలామందిని చూశాను, వందల మంది పిల్లల్ని చూశాను. 12thకి వచ్చినప్పటికీ వాళ్ళలో ఒక విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది, ఒక అవగాహన కూడా పెరుగుతుంది. సో 12th అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి నేను ఈ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి కాబట్టి నేను ఇక్కడ వరకు జరిగిన ప్రయాణంలో కొన్ని తప్పులు జరిగినాయి, లేదా తప్పులు జరగకపోయినప్పటికీ నేను అనుకున్నటువంటి గమ్యం వరకు రాలేకపోయాను అనేటువంటిది ఎక్కువ మంది బాధ్యత ఉన్నటువంటి పిల్లల్లో ఉంటుందండి. సో ఈ 11th అనేటువంటి తర్వాత చాలా డౌట్స్ ఉంటాయి. సో మరి ఎలా 12thలో నేను ఏం చేయాలి, ఇప్పటి వరకు చేయలేకపోయాను, మరి ఇంక నేను చేయలేనా, ఈ కాంపిటీషన్లో నేను ఇంకా ఓవర్కమ్ అవ్వాలి, నేను అవ్వలేకపోతానా అనేటువంటి డౌట్స్ ఉంటాయండి. సో వాళ్ళందరి కోసం ప్రేమగా మనం మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. సో ఇది ఒక సంవత్సరాల తరబడి ఉన్నటువంటి కళ, అది పేరెంట్స్ది కావచ్చు, పిల్లలది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. దాన్ని వాస్తవంలోకి తీసుకురావడానికి ఇంకొక 1 year మాత్రం ఉంది. సో దీంట్లో ఈ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి పిల్లలు కూడా, అంటే కొంతమందికి కొన్ని లోపాలు ఉంటాయి, కొంతమంది అనుకుంటారు ప్రయత్నించరు, కొంతమంది అనుకుంటారు ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నము దానికి సరైన దిశలో ఉండదు వాళ్ళ గమ్యానికి తగ్గట్టుగా. సో కొంతమంది చివరి వరకు వస్తారు, ఒక మంచి ఫలితం వస్తారు, కానీ వాళ్ళు అనుకున్న ఫలితానికి ఇక్కడ వచ్చేటువంటి ఫలితానికి ఒక మధ్య వ్యత్యాసం ఉంటుంది. సో ఇలా రకరకాల పిల్లలు ఉంటారు. కొంతమంది అసలు పేరెంట్ ప్రెజర్తో మాత్రమే నిన్నటి వరకు చదువుంటారు. వాళ్ళకు ఒక రియలైజేషన్ వస్తుంది, లేదు 12th తర్వాత నా జర్నీ నేను స్టార్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇయరు, నేను ఎంత చేయగలనో అంతా నేను చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చుకోవాలనేటువంటి పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ రోజున కూడా ఉన్నారండి. సో అద్భుతమైనటువంటి అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆ మూసధోరణిలో పడిపోకుండా వాళ్ళ తప్పుల నుంచి ఎలా నేర్చుకోవాలనేటువంటిది నేర్పించడమే మన ఉద్దేశం. సో వాళ్ళ శక్తిని వాళ్ళకి తెలియచేయటం. ఇక్కడ ఒక 2 కేస్ స్టడీస్ చెప్తా అండి. ఒక పిల్లవాడు 11th వరకు కూడా అసలు ఏదో అలా చదవటం తప్ప, ఏదో మామూలుగా ఉన్నాడు తప్ప ఏమీ చేయలేదు. చాలా వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఈ కాంటెక్స్ట్లో ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు అండి 12th year 2nd yearలో అప్పుడు రియలైజ్ అయ్యి, లేదు నేను చెయ్యాలి అని 12th yearలో మొదలు పెట్టడం జరిగిందండి జేఈ కోచింగ్లోని. సో 12th year అంతా కూడా మొత్తం, అంటే ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, అక్కడ వరకు ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని అతను అర్థం చేసుకుని దాన్ని అతని నుంచి దూరంగా పంపించేసాడు అనమాట అండి. 12thలో ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత 2-3 నెలల పాటు అసలుకు ఎంత మొదలుపెట్టినా సరే ఆ యొక్క ఏదైతే స్మూత్ జర్నీ ఉంటుందో అది ఏమీ రాలా. సో 2-3 నెలల పాటు ఏం చేశాడు అంటే, అతను మొదటి సంవత్సరంలో ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఈ 12th, 11th, 12thలో నీట్లో అయినా జేఈలో అయినా కనెక్టింగ్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ కనెక్టింగ్ టాపిక్స్ మీద దృష్టి పెట్టాడు. అంటే ఫలితం ఎంత వస్తుంది అనేటువంటిది పక్కన పెట్టేశాడు. సో దీనికి ఈ ప్రయాణం చేయడానికి ఇది అవసరము. ఇప్పుడు నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే నాకు ఒక వెహికల్ అవసరము, ఫస్ట్ వెహికల్ కావాలి కదండి. సో ఆ వెహికల్ ఏమిటి?
సో ఎలాంటి వెహికల్ తెచ్చుకుంటే, సైకిల్ తెచ్చుకుంటావా, బండి తెచ్చుకుంటావా, 2 వీలర్ తెచ్చుకుంటావా, 4 వీలర్ తెచ్చుకుంటావా, ఏం తెచ్చుకుంటావా అనేది నీ విషయం. దాని ప్రకారం నీ ప్రయాణం వెళ్తుంది. సో కాబట్టి దీనికి ఈ 11th వరకు జరిగినటువంటి టాపిక్స్లో ఈ 12th కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టి, అంటే ఇతను రోజంతా కూడా 60% జరుగుతున్న దాని మీద, 40% ప్రీవియస్ దాని మీద నిజాయితీగా, నిక్కచ్చిగా తెలుసుకొని ఆ ప్రయాణం చేశాడండి. సో 3 నెలల తర్వాత అతనికి మొత్తం గ్రిప్ వచ్చింది. ఆ తర్వాత 100% జరుగుతున్న 12th మీద పెట్టి అతని శక్తి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో తర్వాత 2 నెలల్లో కూడా, మొదటి 3 నెలలు ఈ ప్రయాణం అయితే తర్వాత 2 నెలల్లో కూడా అతని మార్కులు ఇంప్రూవ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాడు. సో ఈరోజు మనకు 30% వస్తుంది, నేను 40%కి వెళ్ళాలి, లేదా 35%కి వెళ్ళాలి. ఇలా 2 నెలలు అయిన తర్వాత ఇంకొక, అంటే 5 నుంచి 6 నెలలు అయిన తర్వాత అప్పుడు పక్కవా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోటీ పడటం మొదలుపెట్టాడు. సో చూడండి, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. ఫైనల్గా ఆ అబ్బాయి అడ్వాన్స్లో, అంటే ఈ 13 లక్షల మంది రాసేటువంటి పిల్లల్లో మొదట 500లో ఒక పిల్లవాడి కింద నిలబడ్డాడండి. సో ఇతను 12thలో మాత్రమే చేసి ఉన్నటువంటి పిల్లలు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్. ఇంకొక పిల్లవాడు, ఇతనికి ప్రయాణం 11th నుంచి చేస్తున్నాడు, 100% చేయట్లా. ఇతనికి అసలు కాన్ఫిడెన్స్ రావట్లా. రాశాడు అంటే ఒక సిలబస్ అయిపోతుందండి, ఒక టైంలో సిలబస్ అయిపోతుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్కి చాలా ఇన్స్టిట్యూట్లు మన స్టేట్స్లో సిలబస్ అయిపోతుంది. అక్కడి నుంచి గ్రాండ్ టెస్ట్లు మొదలు పెడతారు. సో అప్పుడు రియాలిటీ అర్థమైంది ఇతనికి. అరే, నేను ఇంటర్ వరకు చదివింది మొదటివన్నీ గుర్తుకు రావట్లేదు, నేను ఏం చేశాను 2 yearsలో చేసింది, ఇంకా చాలా ఒక 2 నెలల పాటు చాలా ఆందోళనకు గురైనటువంటి పిల్లవాడు. ఆ 2 నెలలు ఆ ఆందోళన దగ్గర నుంచి ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఇదివరకు నేను ఆల్రెడీ చేసినవే, దీన్ని ఏ విధంగా మనం మార్క్స్ రూపేణా మార్చుకోవాలనేటువంటి ఒక 2 నెలలు అక్కడ కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేయడంతో గ్రాండ్ టెస్ట్లు వచ్చేటప్పటికి అందులో అతనికి మార్పు వచ్చింది. నేను ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతాను, ఒక 15 గ్రాండ్ టెస్ట్లు అయితే 7th, 6th గ్రాండ్ టెస్టుల తర్వాత అతనికి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఎస్, నేను ఈ మార్క్ దగ్గర నేను నిలబడగలను అని. అక్కడి నుంచి ఇంకా అసలు ఇంకా తిరిగి చూడలేదండి అబ్బాయి. సో అతను కూడా సుమారుగా 3235 ర్యాంక్ రావడం జరిగింది. ఐఐటిలో ఆ అబ్బాయి చదువుతున్నాడు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే 1st, 2nd, 3rd అని కాదు, సామాన్య పిల్లలు కూడా ఎవరైతే ఆ రియలైజేషన్ వచ్చి ప్రయాణాన్ని మొదలు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా సాధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, మన ముందే చాలామంది ఉన్నారు. సో అది నేను చెప్తున్నది. సో దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోగలిగి ముందుకు వెళ్ళినట్లయితే, సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది డైలీ ఇంటరాక్షన్స్ అండి. ఆ వాతావరణాన్ని మార్చుకోవాలి. మనం మాట్లాడేటటువంటి, మన ఆలోచనటిది మన గమ్యానికి అనుసంధానం చేసుకోగలిగితే మా ఎనర్జీని ఫీల్ అవుతాం, ఆ పాజిటివిటీ మన చుట్టుపక్కల ఉంటుంది. అలాగే మన యొక్క గమ్యాన్ని విజువలైజ్ చేసుకోగలిగినట్లయితే రోజు కూడా ఆ రోజు లెగిసిన వెంటనే అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఇంకొక రోజు మొదలైందే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్ ఆ మైండ్ సెట్ని మారుస్తుందండి. అలాగే 12thకి వచ్చేసినటువంటి పిల్లలు కాబట్టి ఆ గోల్ను కూడా రీడిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలి అని అనుకుంటారు. కానీ చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి ఈ గోల్ని రీడిజైన్ చేసుకునే ద బెస్ట్ పాసిబుల్ వేలో ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళ శక్తిని, ఎనర్జీని తీసుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ కాంటాక్ట్స్లోనే మనం చాలా సెషన్స్ కూడా వాళ్ళకి ప్లాన్ చేయడం జరిగింది. 10th అయిన వాళ్ళకి, 11th అయినటువంటి వాళ్ళకి, 12th అయినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ పేరెంట్స్కి కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలనేటువంటిది. ఇది ఈ విధంగా ఆ 12thలో వాళ్ళ యొక్క జర్నీని చాలా బ్యూటిఫుల్గా చేసుకోవటానికి ఎనఫ్ కాన్ఫిడెంట్, ఈ రోజు వచ్చేటువంటి ఎనఫ్ కాన్ఫిడెంట్ రేపొద్దుట సక్సెస్కి దోహదం చేస్తుంది. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి, స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాల్ చేస్తే సెషన్స్ ఉన్నాయి, మనం సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాము. ఆ డేట్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళకి అవైలబుల్ డేట్స్లో వాళ్ళు వచ్చి సెషన్స్ అటెండ్ అయ్యాయి చక్కగా ఏమి మార్పులు చేయాలి, ఏ విధంగా బ్యూటిఫుల్ జర్నీని ఇద్దాము అనేటువంటి దాంట్లో మనం ఎప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.